వైజాగ్ స్టేజ్ ఎక్కి నేను సారీ కూడా చెప్పాను. ఎంతో బాధగా ఉంది. ఆపేస్తాను నా స్పీచ్, మొహం చూపిలేకపోతున్నాను. సో నన్ను క్షమించండి, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి. ముందు నేను తమన్ మావ గురించి చెప్తాను. గ్యాప్ వచ్చేసింది. వైజాగ్ స్టేజ్ ఎక్కి నేను సారీ కూడా చెప్పాను, రాలేదు. ఎందుకో వచ్చింది. నా మైండ్ లో ఎంతో బాధగా ఉంది. మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, మొహం చూపిలేకపోతున్నాను. అది ఫ్రాంక్ గా ఒప్పుకోవాలి. నేను ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చాను. ఆ పాజిటివ్ మైండ్ సెట్ లెనెన్. ఒకటే ఉంది ఉద్దేశం, లెనెన్ వెనకాల మీ ఇంటి వాడిని అయిపోవాలి నేను. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి. మీరు ఎప్పుడైతే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతారో నేను హ్యాపీగా ఉంటాను. మీ సీమ బిడ్డే నందు మురళీ కిషోర్ 2 years బ్యాక్ అద్భుతమైన కథ చెప్పాడు నాకు. చెప్పిన వెంటనే ఒక హగ్ ఇచ్చి, ప్లీజ్ ఇది ఇంకెవరితో చేయకు, ఇది నా కథ, నా కోసమే రాసావు ఎక్కడో, ప్లీజ్. ఇది హిట్ కొట్టడం, బ్లాక్ బస్టర్ కొట్టడం ఒకటే కాకుండా ఒక మంచి సినిమా ఇద్దాం అందరికి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం అందరికి అని బయలుదేరాం. దీంట్లో ఎంతో మంది చేతులు పెట్టారు. ముందు నేను తమన్ మావ గురించి చెప్తాను. కొట్టేశాడు. మొన్న ట్వీట్ ఒకటి పెట్టారు, హెలికాప్టర్ అని. కోట్ల పూనకాల ఆ రకమైన మ్యూజిక్ ఇచ్చేశాడు. నాన్నతో ఒక్క మాట అంటున్నా, ఆపేస్తాను నా స్పీచ్. సినిమా మాట్లాడుతుంది, సినిమాయే మాట్లాడాలి. సో నన్ను క్షమించండి, ఇంకా ఎక్కువ అరవట్లేదు, మాట్లాడట్లేదు. ఏడుకొండలవాడా గోవిందా గోవిందా.